సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లా సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లా సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ ఈ విశ్వ సామ్రాజ్యాధికారంలో ఎవరిని కూడా తన సంతానముగా, తన కుమారుడిగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ తనతో పాటు మరెవరిని భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, మహాపరిశుద్ధుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలో ఎందరో ప్రవక్తల్ని ప్రవహింపజేశాడు. వలకద్ బాసనా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలహ్ అన్ ఇబ్దుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. భూమండలం మీద ప్రతి భాగం మీదకు మేము మా ప్రవక్తలని పంపాము. ప్రపంచ ప్రజలారా, మీరు మిమ్మల్ని సృష్టించినటువంటి ఆ నిజ సృష్టికర్తని ఆరాధించండి, ఇహపరాల సాఫల్యాన్ని పొందండి అని ప్రతి జాతి వారి వద్దకు ఒక ప్రవక్త వచ్చాడు. వలికుల్లి కౌమిన్ హాద్. ప్రతి జాతిని హెచ్చరించడానికి జాతికి ఒక ప్రవక్త ఈ లోకంలో ప్రవహింపజేయబడ్డారు. అలా ప్రభవింపజేయబడినటువంటి దైవ ప్రవక్తలలో చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో గ్రంథాలను అవతరింపజేశాడు. ఆ గ్రంథాలలో చిట్ట చివరి దైవ గ్రంథం అల్హమ్దులిల్లాహ్ దివ్య ఖురాన్. మరి మానవ మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి మహోన్నతమైనటువంటి తన గ్రంథంలో లోకానికి ఆదర్శప్రాయంగా పంపించబడినటువంటి ఆ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయంలో, ఆయన సున్నతులో లేనటువంటి ఏ క్రొత్త పనైనా, అంటే మనం చేసేటువంటి ప్రతి ఆరాధన, మనం చేసేటువంటి ప్రతి పుణ్యకార్యము, మనం చేసేటువంటి ప్రతి సదాచరణ దైవ గ్రంథం ఖురానుతో మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుతో పోల్చి చూస్తూ ఉండాలి. ఈ రెండింటికి అనుకూలంగా లేనప్పుడు, ఈ రెండింటితో అది రూఢీ కానప్పుడు, అది లోకం మొత్తం కలిసి చేసిన వకుల్ల ముహ్దసతిన్ బిదఅహ్, ధర్మంలో అది దురాచారముగా పరిగణించబడుతుంది. వకుల్ల బిదఅతిన్ దలాలా, ప్రతి దురాచారము నాశనకరమైనది. చూడటానికి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, ఇంతమంది చేస్తున్నారు కదా తప్ప అని అనిపిస్తుంది. కానీ లోకం మొత్తం కలిసి చేసిన, ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయంతో అది రూఢీ కానట్లయితే దురాచారము, ప్రతి దురాచారము నాశనకరమైనది. వకుల్ల దలాలతిన్ ఫిన్నార్, నాశనకరమైన ప్రతి కార్యము మనిషిని నరకానికి తీసుకుని పోతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రతి ప్రసంగ ప్రారంభంలో వివరించేవారు. సోదరులారా, రండి, అతి పవిత్రమైనటువంటి ఈ రమదాన్ మాసంలో అత్యంత శ్రేష్టమైనటువంటి ఈ జుమా ఆరాధనలో పాల్గొనేటువంటి అదృష్టం, సౌభాగ్యం అల్లాహ్ తాలా మనకు ప్రసాదించినందుకు నేను కోటాను కోట్ల స్తుతురాలు అల్లాహ్కు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరలా జుమ్మా దాకా నువ్వు బ్రతికుంటావో లేదో గ్యారంటీ లేదు. పోయిన జుమ్మాలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా? లేదు. మరలా రంజాన్ వచ్చేదాకా ఉంటామో లేదో గ్యారంటీ లేదు. పోయిన సంవత్సరం రంజాన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు. మరి జుమా ద్వారా, ఈ రమదాన్ ద్వారా మనం నేర్చుకున్నటువంటి నీతి ఏమిటి? మనం నేర్చుకున్నటువంటి గుణపాఠం ఏమిటి? అసలు రంజాన్ మాసానికి ఇంత శ్రేష్టత ఎందుకు వచ్చింది? అసలు ఉపవాసం యొక్క అసలైనటువంటి పునాదులు ఏమిటి? ఏదో ఇది కులాచారముగా, మతాచారముగా, అలవాటు ప్రకారంగా చేసుకున్నటువంటి ఆచరణలా? జ్ఞానమున్న ప్రతివాడు తన జ్ఞానముతో విశ్వాసం ఏమిటో తెలుసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ప్రకారం జీవిస్తే తప్ప అతడు చేసినటువంటి ఏ సదాచరణకు అల్లాహ్ యొక్క సమక్షంలో పుణ్యం ప్రాప్తించదు.
సోదరులారా, జుమాకు హాజరైనటువంటి వ్యక్తి రాగానే రెండు రకాతులు నమాజ్ చదవకుండా కూర్చోవడానికే వీల్లేదు. ఎందుకంటే మసీదు యొక్క హక్కు. ప్రవేశించినటువంటి వ్యక్తి 2 రకాతులు నమాజు చదివిన తర్వాత, ప్రత్యేకించి జుమాలో ఎవరైనా సరే నిద్రపోయేటువంటి మనిషిని లేపాడనుకోండి, అతడు ఒక పనికి మాలిన పని చేశాడు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. వ్యర్థమైన కార్యము. ఇక నిద్రపోవటం ఎంత పనికి మాలిన పనో మీరు అర్థం చేసుకోండి. గోళ్లకు అనుకోవటం, గోళ్లు గిల్లుకోవటం, ఫోన్లు చూసుకోవటం, ఫోన్లు ఆపేసేయండి. ఒకటి ఉంది, ఇన్షాల్లా తర్వాత తీసుకోవచ్చు అవసరమైతే. జుమా యొక్క పుణ్యఫలం నీకు ప్రాప్తించాలంటే జుమాలో మసీదులోనికి ప్రవేశించిన మీదట ఖతీబ్ ఏం చెప్తున్నాడో, చెప్పేవాడు ఏం చెబుతున్నాడో ఆ మాటల మీద తప్ప ఒక చిన్న పీసు ఇలా తీసి అలా పెట్టావనుకో, జుమాలో నువ్వు పుణ్యాన్ని కోల్పోయావు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కొరత ఏర్పడింది వెళ్తే. జుమా చాలా పవిత్రమైనదండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జుమాలో ఒక గడియ ఉంది. ఆ గడియలో దాసుడు ఏది కోరితే అది ప్రాప్తించబడుతుంది. ఆ గడియను పొందాలంటే ఖచ్చితంగా ఈ జుమా యొక్క నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటించాల్సిందే. నేను వచ్చి నిద్రపోతానండి, వాళ్ళకు అనుకుని నిద్రపోతాను, లేదా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటాను, లేదు పక్క వాళ్ళతో మాట్లాడుకుంటాను, ఎక్కడో పరధ్యానంలో పడి ఉంటాను, జుమాకు నువ్వు వస్తావు కానీ నీకు జుమా పుణ్యం రాదు. ఎందుకంటే అలవాటు చొప్పులు వస్తున్నావు అంతే. జుమా సంస్కరణ దినం. నాలో ఉన్నటువంటి తప్పులేంటి, నేను చేయాల్సినటువంటి ఆచరణ ఏంటి, ఒకవేళ ఈ రోజు నేను ఈ లోకం నుంచి వీడిపోతే సమాధిలో పెట్టబడితే నాకు సమాధిలో స్వర్గం కిటికీ తెరవబడుతుందా? నా యొక్క విశ్వాసాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా? ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే నేడు మన మధ్య ఉంటే ఆయన మనల్ని మన శిష్యులుగా, ఆయన అనుచరులుగా చేర్చుకుంటారా? యోగ్యతలు మనలో ఉన్నాయా? ప్రతి ఒక్కళ్ళు హృదయపూర్వకంగా ఎవరికి వారు ఆలోచించాలి. జుమా చెప్పేటప్పుడు కూడా చెప్పేవాడు నాకే చెబుతున్నాడు, నాలో ఉన్న తప్పుల గురించి చెప్తున్నాడు అని అందరూ భావించాలి. నన్ను కాదు మిగతా వాళ్ళందరికీ చెప్తున్నారు అనుకోండి, ఎప్పటికి కూడా వాడు సంస్కరించబడ్డాడు. చెప్పేవాడు కూడా నేను చెప్పుకుంటూ నేను ఆచరిస్తున్నానా లేదా అని చెప్పి నన్ను నేను ప్రశ్నించుకుంటూనే చెప్తాను. నేను ఆచరించకుండా ఎదుటివాడికి చెప్పడం సృష్టిలో అల్లాహ్కు అత్యంత నీచమైనటువంటి పని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ఆ పవిత్రమైనటువంటి గడి ఎప్పుడు వస్తుంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, జుమా చెప్పడానికి ఎప్పుడైతే ప్రసంగికుడు ఈ మింబర్ ఎక్కుతాడో అప్పటి నుంచి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అని నమాజులో తిరిగేదాకా ఈ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు అన్న. ఇంకా నువ్వు ఎంత ఎలక్ట్ గా ఉంటే ఆ పుణ్యం వస్తుందో ఆలోచించు. అంటే ప్రతి క్షణం కూడా ఇక్కడ అమూల్యమైనది. మరో రివాయతులు వస్తుంది అసర్ నుంచి మగరిబ్ లోపు. సరే, ఇప్పుడు మనం జుమాలో హాజరయ్యాము కాబట్టి ఈ జుమాలో ఉన్నటువంటి ఆ పవిత్ర గడియను పొందటానికి ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా, విన్నది విన్నట్టుగా మన జీవితాలలో ఆచరించేటువంటి సంకల్పాన్ని మొదట చేయాలి. ఆయన అట్లే చెప్తాడులేండి, మేము ఇట్లా చేస్తామన్నాం అనుకోండి, ఎన్ని జుమాలు వచ్చినా, ఎన్ని రంజాన్లు వచ్చినా, ఎన్ని బక్రీదులు వచ్చినా మన జీవితాలలో మార్పు రాదు. ఒక రోజున మనం కూడా తీసుకెళ్లి కాటిలో పూడ్చిపెట్టేస్తారు. అల్లాహ్ ముందు ప్రళయ దినం రోజు నుంచి ఉంటాం. ఇంతే, కాల వ్యవధి వెళ్ళిపోతూ ఉంటుంది, మన కోసం ఉండదు. సుదృఢ మార్పు ఎక్కడ? చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతి పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసాన్ని గతించినటువంటి పోయిన వారం కూడా కొన్ని విషయాలను మనం తెలుసుకున్నాం ఇక్కడ ఈ మస్జిద్లో. ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసానికి ఇంతటి ఘనత, ఇంతటి యొక్క ఔన్నత్యము, ఇంతటి ప్రశస్తము రావడానికి గల కారణం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మాసములోనే తన దగ్గర ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానంతో ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఈ ఖురాన్ గ్రంథాన్ని మేము, పవిత్రమైన ఈ ఖురాన్ గ్రంథాన్ని మేము రమదాను మాసంలో అవతరింపజేశాము. హుదల్ లిన్నాస్, మానవులకు మార్గదర్శకత్వం. అప్పటిదాకా ప్రపంచంలో మానవుడు ఏ విధంగా జీవించాలి, మానవ జీవన విధానం ఏమిటి, ఏ విధానం ప్రకారం జీవిస్తే నేను పరలోకంలో శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందగలుగుతాను, ఎవరిని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి,
అసలు జీవితంలో ఉన్నటువంటి బాధ్యతలేంటి, తల్లిదండ్రుల హక్కులేంటి, భార్య బిడ్డల హక్కులేంటి, అన్నదమ్ముల హక్కులేంటి, ఇరుగు పొరుగు వారి హక్కులేంటి, బాటసారి ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి జీవితానికి సంబంధించిన ప్రతి అంశానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథం ద్వారా అవతరింపజేశాడు. మరి మానవాళికి, ప్రపంచ మానవాళి లోక కళ్యాణం కోసం ప్రవింప చేయబడినటువంటి ఈ దైవ గ్రంథం ఖురాన్ రమదాను మాసంలో అవతరించింది. రమదాను మాసంలో అవతరించింది కాబట్టి రమదాన్ యొక్క ఘనత పెరిగిపోయింది. సాధారణంగా ఉండేటువంటి గుంటూరు సిటీనే, ఇక్కడ ఏదో ఒక ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అంటే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కటౌట్లు పెట్టేసి, బ్యానర్లు పెట్టేసి, కార్పెట్లు పెట్టేసి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు వచ్చి రంగరంగ వైభవంగా కోలాహలంగా ఉంటుంది. కారణం ఏంటంటే వచ్చే వ్యక్తిని బట్టి విశిష్టత పెరుగుతుంది. 12 నెలల్లో ఒక నెల రంజాన్ అయినప్పటికీ ఈ రంజాన్ మాసంలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశారు. మరి ఈ ఖురాన్ గ్రంథాన్ని మనం ఎంత వడ్డీకి చదువుతూ ఉన్నాము, ఆచరణ చేస్తున్నాము. షహరుల్ ఖురాన్. సలఫ్ విద్వాంసులందరూ ఏమంటున్నారంటే ఇది రమజాన్ నెల, ఇది ఉపవాసాల నెల, ఇది ఖురాను నెల. మరి ఖురాన్ గ్రంథాన్ని ఎంత వడ్డీకి చదువుతున్నాం, ఖురాన్ గ్రంథాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం, ఖురాన్ గ్రంథాన్ని ఎంతవరకు మన జీవితాలలో ఆచరణ చేస్తూ ఉన్నాము. సోదరులారా, ఖురాన్ గ్రంథం అంటే ఏదో ఒక ఆఫీస్ ఆఫీని పెట్టుకుని జార్ఖండ్ నుంచో ఈపీ నుంచో వస్తాడు ఆయనకి ఇచ్చేటువంటి ప్రతిఫలాలను బట్టి ఆయన రోజుకో పారానో లేకపోతే ఒక్కో చోట అయితే 10 పారాలు కూడా చదివేసి 3 రోజుల్లో చదివేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంత వేగంతో చదివితే అంత వేగంతో చదివేటువంటి అరబీని అర్థం చేసుకున్నటువంటి నాలెడ్జ్ మనకు లేదు. స్లోగా చదివినా అర్థం కాదు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, నాకు సూరే బకరా ఒకటి పూర్తి చేయడానికి 2.5 సంవత్సరాల కాలం పట్టింది. సూరే బకరా పూర్తి చేయడానికి 2.5 సంవత్సరాల కాలం పట్టింది అన్నారు. అంటే ఏంటి అర్థం? ఖురాన్ గ్రంథాన్ని నేను చదవటం అంటే నా జీవితంలో దానిని ఆచరించడం అని అర్థం. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసంలో కూడా ఇప్పటిదాకా చాలా మంది నేను ఎన్నో చోట్ల వెళ్ళి అడుగుతున్నా కానీ ఎంతవరకు చదువుతున్నారా బాబు ఖురాన్ అంటే, ఖురాన్ ఇంతవరకు ప్రారంభించలేదు అన్నోళ్ళు కూడా సమాజంలో చాలా మంది ఉన్నారు. ఎవరు ఉపవాసం ఉండి నమాజు చదవరో వారి ఉపవాసం వ్యర్థము, ఎవరు ఉపవాసం ఉండి ఖురాన్ గ్రంథం చదవరో వారి ఉపవాసం కూడా వ్యర్థమైనది. ఖురాన్తో నీ అనుబంధం ఏంటి? ఖురాన్తో నీకున్నటువంటి సంబంధం ఏంటి? ఖురాన్ ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాట్లాడతారు. ఆయన ఆదేశాలు కలాముల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసంగం ఖురాన్. ఎక్కడ ఖురాన్ గ్రంథం ఉందో అక్కడ ఘనత లభిస్తుంది అన్నారు. ఎక్కడ ఖురాన్ గ్రంథం ఉంటే వారి యొక్క స్టేటస్ పెరుగుతుంది. ఏ వ్యక్తి మీద అవతరింపజేయబడిందో ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం పెరిగింది. మొహమ్మద్ బిన్ అబ్దుల్లా ఖురాన్ గ్రంథం అవతరించక పూర్వము ప్రపంచానికి తెలియని ఓ అనామకుడు. ఆయన తండ్రి లేడు, తల్లి లేదు, తాత లేడు. అలాంటి అనామకుడు మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడో, ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్, పఠించు సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు అల్లాహ్ పేరుతో. ఖలకల్ ఇన్సాన మిన్ అలక్, ఆయన మానవుణ్ణి పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో పుట్టించాడు. ఈ ఖురా పఠించు. ఖురాన్ అంటేనే చదవడం, ఎల్లప్పుడూ పఠింపబడేటువంటి గ్రంథం. కానీ ఆ ఖురాన్ గ్రంథాన్ని ఈ రోజు మనం ఎక్కడో అరమరలో పెట్టి, అటకపెట్టెల్లో పెట్టి, ఎక్కడో పెట్టేసి, అందరంత ఎత్తులో పెట్టేసి మనం ఖురాన్కి దూరం అవుతూ ఉన్నాం. ఎక్కడైతే ఏ జాతి అయితే ఖురాన్ గ్రంథాన్ని ఆచరిస్తుందో, ఏ జాతి అయితే ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకుంటుందో, ఏ జాతి అయితే ఖురాన్ గ్రంథాన్ని అవలంబిస్తుందో ఆ జాతి యొక్క ఔన్నత్యం పెరుగుతుంది. ప్రపంచం చరిత్రలో చెప్పినటువంటి సత్యం సోదరులారా, అనామకులు అరబ్బులు. ఆనాడు యూరోపియన్ల ముందు, లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి ఈజిప్ట్ సామ్రాజ్యానికి, ఆ బైజెంటిన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా అరబ్బులని దేనికి పనికిరానటువంటి వారుగా చూసేవారు. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ కూడా ఏమన్నాడంటే అరబ్బుల జోలికి పోలే, ఎందుకంటే వీళ్ళను కూడా వదిలిపెట్టలేదా, ఆ మచ్చ నాకొద్దు అన్నాడు అలెగ్జాండర్. అంటే అంత అంధకార చీకటి గుయ్యిలో ఉండేటువంటి వాళ్ళు కేవలంగా వారి మధ్య 23 సంవత్సరాల కాలంలో ఖురాన్ గ్రంథం అవతరణ జరిగింది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారు. ప్రపంచమే దేనికి పనికిరాను అనుకున్నటువంటి ఆ జాతి ప్రపంచంలో 23 సంవత్సరాల కాలంలోనే ప్రపంచంలో సగభాగానికి పరిపాలన అందించారు. సోదరులారా, ఖురాన్ యొక్క ఘనత అది.
కానీ ఈరోజు మన ఇంట్లో ఖురాన్ గ్రంథ పారాయణం లేదు. ఈరోజు మన పిల్లలకి మనం ఖురాన్ నేర్పించడం లేదు. నేర్పించడం అంటే అరబీలో ఏదో నేర్పించడం కాదు. తజ్వీద్తో చదువుతా ఉన్నాడు, కరెక్టే, దాని పుణ్యం దానికి వస్తుంది. ఆచరణాత్మకమైనటువంటి విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేన్నైతే ఆచరించమని ఆదేశించాడో ఆ ఖురాన్ యొక్క ఆదేశాలను ఈరోజు మన జీవితంలో మనం ఎక్కడ ఆచరణలో పెడుతూ ఉన్నాము. ఒకవైపు తల ఎంట్రుకలని నడిచిపోతున్నా, మోకాళ్ళ నొప్పులు వచ్చినా, నడుము నొప్పులు వచ్చినా, బీపీలు, షుగర్లు అటాక్ అయినా మన జీవితాలలో ఇంకా మార్పు రావడం లేదు. ఖురాన్ గ్రంథాన్ని మనం అర్థంతో చదవడం లేదు. మన్ తఅల్లమల్ ఖురాన వఅల్లమ, మీలో అందరికంటే మంచివాడు ఎవరంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారంటే మీలో అందరికంటే డబ్బులు ఉన్నాడు మంచోడు అని చెప్పలా, బాగా పెద్ద కాందాన్లో ఉన్నాడు మంచోడు అని చెప్పలా, మంచి కాస్ట్లీ డ్రెస్సులు ధరించేవాడు మంచోడు అని చెప్పలా. ఖైరుకుం మన్ తఅల్లమల్ ఖురాన వఅల్లమ, మీలో అందరికంటే మంచివాడు ఎవడంటే ఖురాను గ్రంథాన్ని నేర్చుకుని ఆ ఖురాను గ్రంథాన్ని ప్రజలకు నేర్పించేవాడు. అంటే అరబీ నేర్చుకుని అరబీ నేర్పించడం కూడా పుణ్యమే. కానీ ఖురాన్ గ్రంథాన్ని నేర్పించడం అంటే ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి సందేశాన్ని ప్రజలకు అందజేయడం. వాణ్యతుల్ వల్ ఖురాన్, వాణ్యతుల్ వల్ ఖురాన్, ఖురాన్ గ్రంథంలో ఎన్నో చోట్ల ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఖురాన్ గ్రంథాన్ని చదివి వినిపిస్తూ ఉండు, ఈ ఖురాన్ యొక్క వాక్యాలను వారికి తెలియజేస్తూ ఉండు, ఈ ఖురాన్ వాక్యాలను వివరణ చేస్తూ ఉండు. ఎక్కడ జరుగుతుంది సార్? మరలా జుమా వస్తే తప్ప మస్జిద్లో మనం కనిపించాం. రంజాన్ అయిపోతే మరలా రంజాన్ దాకా మనం మస్జిద్లో కనపడం. అల్లాహ్ యొక్క కారుణ్యం మన జీవితంలో ఎలా ఉంటుందో ఎవరికి వాళ్ళు ఆలోచించండి. క్షణభంగురమైన జీవితం సార్. ఈరోజు చచ్చిపోతే రేపటికి రెండు. ఎంతో మంది చచ్చిపోతా ఉన్నారు. మరి ఈ రంజాన్ యొక్క ప్రాధాన్యతను, ఈ రంజాన్ యొక్క ఘనతను మనం అర్థం చేసుకున్నామా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలానే జుమా చెప్పడానికి నెంబర్ మీద కాలు పెట్టారు, ఆమీన్ చెప్పారు. మరలా కాలు పెట్టారు, ఆమీన్ చెప్పారు. మూడో మెట్టుకొని పెట్టారు, ఆమీన్ చెప్పారు. సహబాలందరూ ఆశ్చర్య చెకుతులై, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు జీవితంలో ఎన్నడూ ఇలా చెప్పలేదు కదా, ఎందుకు చెప్పారు అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎప్పుడైతే నేను జుమా మింబర్ మీద మొదటి కాలు పెట్టానో దైవదూతల నాయకుడు జిబ్రాయిల్ వచ్చి అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైతే రంజాన్ మాసంలో బ్రతికుండి ఉపవాసాలను పాటించి పుణ్యాలను సంపాదించుకోలేదో, ఎవరైతే రంజాన్ మాసంలో బ్రతికుండి ఉపవాసాలను పాటించి ఈ ఆదేశాలన్నింటినీ ఆచరించి పుణ్యాలు సంపాదించుకోలేదో అలాంటి వ్యక్తి నాశనమైపోవుగాక అని జిబ్రాయిల్ అన్నారు. నేను ఆమీన్ చెప్పాను. సోదరులారా, ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇదిగో రానున్నటువంటి ఆ రమదాన్ మాసంలో ఒక శ్రేష్టమైనటువంటి గడియ ఉంది, లైలతుల్ ఖదర్. ఎవడైతే దానిని పొందలేదో అతడి కంటే దురదృష్టవంతుడు మరొకడు లేడు. ఎవరైతే రమదాన్ మాసంలో పకటిపట్ట తిన్నారో త్రాగారో వారిని తలక్రిందులుగా వేలాడదీసి దవడలు పట్టి చీల్చడం జరుగుతుంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక షహీద్ కంటే కూడా, షహీద్ ముందు సంవత్సరం చనిపోయాడు, అతని సహచరుడు రమదాన్ మాసాన్ని పొంది తర్వాత చనిపోయాడు. ప్రళయ దినం రోజున షహీద్ కంటే ముందు రమదాన్ మాసాన్ని పొంది ఆచరించినటువంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాడు. సహాబాలు ఆశ్చర్యపోయారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, షహీద్ అన్నిటికంటే పెద్ద దర్జా కదా, మరి ఈయన ముందు స్వర్గంలో ప్రవేశించడం ఏంటి? మీకు తెలియదా? అతను చనిపోయిన తర్వాత ఇతడు రమదాన్ మాసాన్ని పొందాడు. ఈ రమదాన్ మాసం యొక్క శ్రేష్టత అతడి యొక్క స్థానాలను పెంచింది, అందువల్ల అతను ముందు ప్రవేశించాడు. సోదరులారా, ఒక నఫిల్ ఉపవాసం గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక నఫిల్ ఉపవాసం. అసలు నఫిల్ ఉపవాసం ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడిగితే చేతులు ఎవరేస్తారు? అస్తగ్ఫిరుల్లాహ్. సమాజంలో కొంతమంది ఉన్నారు, వేరే విషయం. రంజాన్ ఉపవాసాలు మినహాయించామనుకోండి, ఇక మళ్ళీ రంజాన్ వచ్చిందాకా ఉపవాసం ఏంటో మాకు తెలియదు. అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహ్ మనందరికీ హిదాయతును ప్రసాదించుగాక. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సోమవారము ప్రతి గురువారం ఉపవాసం ఉండేటువంటి వారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నెలలో ప్రతి 13, 14, 15 అరబీ క్యాలెండర్ డేట్ల ప్రకారం ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు. జిల్హజ్జా ఉపవాసం ఉండేవాళ్ళు, మొహర్రం ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు. సోదరులారా, ఎక్కడ నఫిల్ ఉపవాసం గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటూ ఒక్క నఫిల్ ఉపవాసాన్ని పాటిస్తే 70 సంవత్సరాల దూరంగా అతన్ని నరకానికి దూరం చేస్తాను అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి ఫర్జ్ యొక్క శ్రేష్టత ఎంతదో ఇంకా అర్థం చేసుకోవాలి. అంటే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఉపవాసాల యొక్క
గురించి చాలా తక్కువ చెప్పారు. 2-3 ఆయతుల్లోనే చెప్పేశారు. అల్హమ్దులిల్లా 183, 184, 185. మరి అలాంటిది ఉపవాసం ఇంత ప్రాధాన్యత ఎందుకంటే నిన్ను మంచివాడిగా మరల్చడానికి, నీవు మంచివాడిగా మారటానికి. లాల్లకుం తత్తకూన్. అసలు ఉపవాసంతో నువ్వు నకనకలాడుతూ ఉంటే, ఆకలితో దప్పికతో నీవు ఎంతగానో ఇబ్బంది పడతా ఉంటే ఆయన మీద సంతోషిస్తాడా? కానీ ఉపవాసం ద్వారా నిన్ను మంచోడు చెయ్యాలనుకుంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఉపవాసం ద్వారా నీలో ఉన్నటువంటి చెడు విషయాలను, సౌమ్ అంటే అరబీలో త్యాగం చేయడం, మానుకోవడం, విడిచిపెట్టడం, ధర్మసమ్మతమైనటువంటిది. తింటం తాగడం ధర్మసమ్మతమే. హలాలైన ప్రతి ఒక్కటి తినొచ్చు, త్రాగొచ్చు. కానీ సూర్యోదయపు ధవళ రేఖలు ప్రస్ఫుటమైన వద్ద నుండి సూర్యాస్తమయం దాకా పచ్చి మంచిళ్ళు కూడా ముట్టకుండా తనకున్నటువంటి అలవాట్లన్నింటినీ పక్కన పెట్టి ఖచ్చితంగా గంట కొట్టినట్టు 7:30 కల్లా టిఫిన్ చేస్తాడు. మధ్యాహ్నం 1:30 కల్లా లంచ్లో కూర్చుంటాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటి దాకా అదే అలవాటు. కానీ కేవలంగా ఈ సౌమ్ ద్వారా, ఈ ఉపవాసం ద్వారా తన అలవాట్లను, తన దినచర్యలన్నింటినీ పక్కన పెట్టి ఆయన చెప్పిన విధంగా సూర్యోదయపు ధవళ రేఖలు ప్రస్ఫుటమైన వద్ద నుండి సూర్యాస్తమయం దాకా పచ్చి మంచుళ్ళు కూడా ముట్టకుండా ధర్మసమ్మతమైనటువంటి తన భార్య పక్కన ఉన్న కోరికలకు దూరంగా ఉంటాడు. అది సౌమ్ అంటే. అయితే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సౌమ్ అంటే మీరు తినడం త్రాగడం విడిచిపెట్టేస్తే పూర్తవుతుందేమో అనుకుంటున్నారేమో. ఇది పొట్ట ఉపవాసము మాత్రమే. ఇంద్రియాల ఉపవాసముతోనే ఉపవాసం సంపూర్ణమవుతుంది. ఇంద్రియాల ఉపవాసం ఏమిటి? కన్ను ఏ చెడును చూడాలనుకుంటుందో ఆ చెడును త్యాగం చేయటం, చెవి ఏ చెడు వినాలనుకుంటుందో ఆ చెడును విడిచిపెట్టడం, నోరు ఏ చెడును మాట్లాడాలనుకుంటుందో ఆ చెడును మాట్లాడకుండా ఉండడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే ఉపవాసం ఉండి అబద్ధాలు ఆడాడో, ఎవరైతే ఉపవాసాలుండి వ్యర్థమైనటువంటి పనులు చేశాడో, ఎవరైతే ఉపవాసాలుండి అశ్లీలమైన వాటిని చూశాడో వాడి ఉపవాసం నెరవేరదు, వ్యర్థం అన్నారు. లేచిన కాడి నుంచి అబద్ధాలు చెప్పడం, చాడీలు చెప్పడం, వీపెనకాల మాటలు చెప్పడం, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పడం, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పడం. సోదరులారా, ఆ విధంగా చేస్తే నీ ఉపవాసం వ్యర్థం. వాడు కష్టపడ్డ ఫలితం దక్కని రైతులు లాంటి వాళ్ళు. ఆకలి దప్పికలు తప్ప నీకేమీ ఉండవు. సమాజంలో చాలా మంది ఎందుకుంటారంటే, మా వాళ్ళు మొత్తం ఉంటున్నారంటే నేను కూడా ఉంటాను అని చెప్పేసి ఉంటాడు. అందరూ నీకు ఉంటారు కానీ నీకు ఉపవాసం పుణ్యం ఉండదు. ఏదో కులం కోసమో గోత్రం కోసమో, లేదు ఉపవాసం ఉంటే ఆరోగ్యం బాగుంటుందంటండి అని చెప్పేసి ఉన్నావు అనుకో, అవుట్, నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే. ఆరోగ్యం బాగుంటుందేమో కానీ అల్లాహ్ యొక్క అనుగ్రహం ప్రాప్తించదు. అందుకని హజరత్ హఫ్సా రదియల్లాహు తఆలా అన్హా అంటున్నారు, ఎవరైతే సూర్యోదయానికి ముందే సంకల్పం చేయరో, సహరీ చేసిన తర్వాత, నమాజుకు ముందైనా సరే, నమాజ్ తర్వాత అయినా సరే, సూర్యోదయానికి ముందే సంకల్పం చేయరో వారి ఉపవాసం నెరవేరదు. ఒకవేళ పొరపాటున లెగవేలేదు, నిద్రపోయాడు అనుకోండి, అతడి సంకల్పం ఉపవాసం ఉండాలని రాత్రి ఉంది, ఆ ఉపవాసం కంటిన్యూ అవుతుంది, సంకల్పం నెరవేరుతుంది. కానీ ఎవడైతే సహరీ చేసిన తర్వాత సంకల్పం చేయలేదో అతడి ఉపవాసం నెరవేరదు అన్నారు హఫ్సా రదియల్లాహు తఆలా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు అని. ఎందుకు? అలవాటు ప్రకారం ఉండటం ఇస్లాంలో లేదు. అంటే ప్రతిరోజు 30 రోజుల పాటు నువ్వు 30 రోజులు ఉపవాసం ఉంటే 30 సంకల్పాలు చేయాల్సిందే. సంకల్పం చేయకపోతే ఉపవాసం నెరవేరదు. ఎందుకంటే అలవాటు చొప్పున నువ్వు ఉన్నావు అంతే. అందరితో పాటు నువ్వు ఉంటున్నావు అంతే. నీ బంధువు ఆయనతో ఉంటే నీ సంకల్పం, అది కూడా నోటితో చెబితే బిద్దత్ అవుతుంది. మళ్ళీ సంకల్పం నోటితో చెబితే బిద్దత్. సంకల్పం దిల్కి సంబంధించింది, మనస్సుకు సంబంధించింది. ఈ మనస్సుతోనే నీవు సంకల్పం చేసుకోవాలి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని పుణ్యాన్ని ఇస్తాడు. అంతేగాని క్యారెక్టర్ లేకుండా, మంచి నడవడిక లేకుండా, మోసాలు చేస్తూ, అబద్ధాలు చెబుతూ ఎవరైతే ఉపవాసాలు ఉంటారో, ఉపవాసం ఉండి కూడా మారరో, వారి ఉపవాసం వల్ల వారికి ఆకలి దప్పికలు తప్ప మరేమీ ప్రాప్తించు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంతటి పుణ్యం అండి! సాక్షాత్తు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన చేతుల మీదుగా పుణ్యాన్ని ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఏ వ్యక్తికైనా మన గుంటూరు నగరంలో ఫలానా మినిస్టర్ గా చేతుల మీద బహుమానం ఇస్తున్నాడు అంటే అబ్బో అసలు మీడియా మొత్తం ఎత్తేస్తుంది. అదే ఇంకా పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారండి అనుకోండి, రాష్ట్రం మొత్తం తెలిసేస్తాడు. మనిషి గాల్లోనే తిరుగుతా ఉంటాడు. మరి ఎలాంటిది? సకల లోకాల ప్రభు, భూమి ఆకాశాల సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, దాసుని యొక్క ఆచరణలన్నీ ఒకెత్తు, ఉపవాసం మట్టికి నాది, దైవదూతలు కూడా ఇందులో అకల్తకల్ లేదు, నేనే నా దాసుడికి స్వయంగా నా చేతుల మీదుగా పుణ్యఫలాన్ని ఇస్తాను అంటున్నాడు.
అంటే నువ్వు నిష్ఠగా లేకపోతే ఇచ్చేస్తాడా ఏంటి? ఆయన చేతుల మీదుగా నువ్వు బహుమానం అందుకోవాలంటే నీలో ఎంత పవిత్రత ఉండాలి, నీలో ఎంత పరిశుద్ధత ఉండాలి, నీలో ఎంత నిష్ఠ ఉండాలి, ఎంతవటికి నువ్వు హరాంకి దూరంగా ఉండాలి, ఎంతవటికి ధర్మసమ్మతంగా నువ్వు జీవించాలి, ఎవరికి వారు ఆలోచించాలి. ఏదో తాత్కాలికంగా అలవాటు ప్రకారం కులాచారం ప్రకారం ప్రతి రంజాన్లో ఉంటానండి, ఈ రంజాన్ కూడా ఉంటాను. ఆచారాలు ఇస్లాంలో లేవు. ఇస్లాం ఆచరణాత్మకమైనటువంటి జ్ఞానంతో కూడుకున్నది. అందుకనే పిచ్చివాళ్ల మీద, పరిపక్వత లేనటువంటి పసిపిల్లల మీద ఉపవాసం లేదు, నమాజు కూడా లేదు. అంటే ధర్మాన్ని ధర్మంగా తెలుసుకొని అసలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకు ఆదేశిస్తున్నాడు, ఖురాన్ గ్రంథంలో ఏముంది, ఖురాన్లో ఉన్నటువంటి ఆదేశాలు ఏంటి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం ఏంటి, అంతే తప్ప నలుగురితో పాటు మా పెద్దోళ్ళు చెప్పారండి, మా తాతోళ్ళు చెప్పారు, తరతరాల నుంచి మేము చేస్తున్నాము, ఆచారానికి ఇస్లాంలో తావు. సోదరులారా రండి, ఇంకా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని ద్వారా మనకు తెలియజేసేటువంటిది ప్రధానమైనది, లల్లకుం తత్తకూన్, నీలో మంచి మానవత్వము, శాంతి, ఓర్పు, సహనం. 15 గంటల పాటు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మనం చిలుకలు బ్యాండ్ వెళ్ళాలంటేనో లేకపోతే ఇటు సత్తరపల్లి వెళ్ళాలంటేనో ఒక బాటిల్ నీళ్ళు తీసుకుని పోతాం, అంత మండు టెండలు ఈ రోజు. కానీ 14.5 గంటల పాటు నిరంతరాయంగా ఇంత వేడిమిలో కూడా అంత మనకి శరీరం ఇబ్బంది పడుతున్నా, నాలిక దప్పికతో పెడిసి కట్టిపోతున్నా అన్ని వాటికి దూరంగా ఉంటాడు. ఏంటనుకున్నారు అది? ఇప్పుడు ఇంట్లో ఉన్నావు, మధ్యాహ్నం 2 గంటల సమయం అయింది, ఫ్రిడ్జ్లో చల్లని నీళ్లుండి టేబుల్ మీద పండ్లు పరహాలు అన్నీ ఉన్నాయి, చూసేవాడు లేడు, అడిగేవాడు లేడు. తాగేసామనుకోండి, తిన్నామనుకో, ఎవడన్నా బయటకు వచ్చి తెలిసిదా, ఏంటి బాబు నువ్వు తిన్నావు అనుకుంటా అంటాడా? కానీ దాసుడు కేవలం అల్లా నన్ను చూస్తున్నాడు, నేను తింటే ఈ ఉపవాసము, నేను త్రాగితే ఈ ఉపవాసం భంగమవుతుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నేను శిక్షించబడతాను, అల్లాహకు జవాబు చెప్పాలి అన్న భయం ఏదైతే ఉందో, తప్పు చేసే ప్రతిసారి నువ్వు ఎవ్వడికి తెలియకుండా చేస్తున్నాను అనుకుంటున్నాను నువ్వంతే, ఎవడు చూడట్లేదు నన్ను అనుకుంటున్నాను నువ్వంతే. ఆకాశంలో నక్షత్రాలు కూడా నీ కోసం కావలి వాళ్ళగా పెట్టిన వస్సమాఇ వత్తారిక్ వమా అద్రాక వత్తారిక్, నక్షత్రాలు సైతం నీ మీద గూఢాచారులుగా పెట్టాను అంటున్నాడు. ఎవడు కూడా తప్పించుకోలేడు. ఫమయ్యామల్ మిస్కాల జర్రతిన్ ఖైరయ్యరా వమయ్యామల్ మిస్కాల జర్రతిన్ షర్రయ్యరా, నువ్వు చేసినటువంటి రవ్వంత పాపమైన రవ్వంత పుణ్యమైన మొత్తం కూడా నా దగ్గర ఉంది, తరాజులు వేసి కాటా వేసి తూకం తూసి పుణ్య ఫలాలను ఇస్తాను అంటున్నాడు. రోజాలో ఉన్నప్పుడు ఏ విధంగా నీలో ఉన్నటువంటి చెడులన్నింటినీ, బీడీలు తాగుతాడు, పాన్పరాగలు తింటాడు, సుట్టలు తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు, వీటన్నింటినీ ఎట్లయితే విడిచిపెట్టావో ఉపవాసం తర్వాత కూడా వాటిని విడిచిపెడితేనే ఆ ఉపవాసం ద్వారా నీకు పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఒక్కొక్కళ్ళు ఉపవాసం అయిపోగానే ఇటు పెట్టేసి అబ్బా పొద్దులు బట్టి తాగలేదని చెప్పేసి కంటిన్యూగా మళ్ళీ వదిలిపట్టిన అన్ని కూడా ఈ మధ్యాహ్నం ఒక 5-6 మిస్ అయ్యి అనుకోండి, 6-7 తాగాడు అనుకోండి, వాడి ఉపవాసం వల్ల వాడికి వ్యర్థం, దేనికి పనికిరాదు. సోదరులారా, ఉపవాసాన్ని ఖచ్చితంగా ఉండగలిగితే ఉపవాసం నీ గురించి సిఫారసు చేస్తుంది. అల్లా ఇతడిని ఆకలితో అలమటింపజేశాను, అల్లా ఇతడు దప్పికతో అల్లాడిపోయాడు, అల్లా ధర్మసమ్మతమైనటువంటి భార్య కూడా దూరంగా ఉంచాను, అల్లా ఈ వ్యక్తిని నువ్వు నరకం నుండి దూరం చేయి. ఈ ఉపవాసము, నువ్వు పాటించే ఉపవాసం నీ గురించి సిఫారసు చేస్తుంది. నువ్వు ఎంతవరకు దాంతో ఖచ్చితంగా ఉంటున్నావు నువ్వు ఆలోచించు. ఎవరికి తెలియని సంగతి మాట్లాడితే అని చెప్పేసి ఎవరికి తెలుసు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఉపవాసము సిఫారసు చేస్తుంది, ఖురాన్ కూడా సిఫారసు చేస్తుంది. మరి ఖురాన్ గ్రంథాన్ని ఎంతబడి చదువుతున్నాం మనం? ఎన్ని అధ్యాయాలు పూర్తి చేసాము ఇప్పటిదాకా? సుమారు 13 రోజులు అయిపోవస్తా ఉన్నాయి, సగం పడిపోయింది ఇంచుమించుగా నెల. మరి ఖురాన్ గ్రంథాన్ని ఎంతబడికి మనం పూర్తి చేశాము? అర్థంతో ఎన్ని అధ్యాయాలు చదివాము ఇప్పటిదాకా? సోదరులారా, ఎప్పటిదాకైతే మనం ఖురాన్ గ్రంథం చదవామో, చాలా మంది ఉపవాసాలు ఉంటారు కానీ నమాజులు కొట్టేస్తుంటారు. పొద్దున్నే వచ్చేది చదువుకున్నారు, మళ్ళీ సాయంత్రం వెళ్తారండి. తరావి ఎప్పుడు చెల్లుపట్టు కాదు. 5 పూట్ల నమాజ్ చదివితేనే ఉపవాసం యొక్క ప్రాధాన్యత. దాంతోపాటు ఖురాన్ గ్రంథం చదువుతూనే ఉంటేనే ఉపవాసం యొక్క ప్రాధాన్యత. కేవలంగా ఉపవాసం ఒక్కటే ఉంటానండి పనికిరాదు. చాలా మంది రంజాన్ లో మాత్రమే వస్తూ ఉంటారు. ఎందుకంటే లైలతుల్ ఖద్ర్ గురించి కూడా చెప్పారు కదా అల్లాహ్ తాలా. ఏ వ్యక్తి మీద అవతరించిందో ఆ వ్యక్తి ఘనత పెరిగింది. చెప్పాను కదా, మొహమ్మద్ బిన్ అబ్దుల్లా ప్రపంచానికి తెలియని అనామకుడు ఏమయ్యారు? మొహమ్మదుర్ రసూలుల్లాహ్,
దిక్కులు పెక్కటిలేలా ప్రపంచంలో ప్రతి క్షణం మారుమ్రోగే ఏకైక నామం అల్హమ్దుల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నామం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, హువల్లదీ అర్సల రసూలహు బిల్ హుదా వ దీనిల్ హక్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త మీద గ్రంథాన్ని ఇచ్చాడు, షరియతుని ఇచ్చారు. ఇది అవిశ్వాసులు ఎంత నచ్చకపోయినా సరే, వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే, దీన్ని ఆర్పేద్దామని వాళ్ళు అనుకున్నా సరే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ధర్మాన్ని పరిపూర్ణంగా గావించి చేరుతాడు. అల్లాహ్ తన జ్యోతిని పూర్తి స్థాయిలో పరిపూర్ణంగా గావించి తీరుతాడు. అల్లాహ్ యొక్క వాదా ఉంది, దాని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత బట్టి కరెక్ట్ గా ఉన్నావు. ఎవరో వచ్చి ఏదో చేస్తారు, అంతా అయిపోతుంది, తీసేస్తారు, పంపించేస్తారు. ఏమి ఎప్పటికీ భూమి మొత్తం తలక్రిందులైపోయినా సరే అల్లాహ్ తన ధర్మాన్ని పూర్తి చేసి తీరుతాడు. స్వతహాగా నువ్వు కరెక్ట్ గా ఉన్నావా లేవా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంతటి ఘనతనిచ్చారు. ప్రతి క్షణం జిన్నాతులు కూడా స్వర్గంలో వెళ్ళాలంటే చివరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుమతి లేకుండా, ఆయన పేరు లేకుండా, ఆయన కలిమా లేకుండా స్వర్గంలో వెళ్ళవు. అంతటి ఘనత. మరి ఏ రాత్రిలో వచ్చిందో ఆ రాత్రి గంట కూడా పెరిగింది కదా. ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్ర్ ఖైరుం మినల్ ఫిషార్. ఈ ఖురాన్ గ్రంథాన్ని మేము ఘనమైన రాత్రిలో అవతరింపజేశాము. ఘనమైనటువంటి రాత్రి ఏమిటో నీకేం తెలుసు? ఖైరుం మినల్ ఫిషార్. ఇది 1000 నెలల కంటే శ్రేష్టమైనది. 1000 నెలల కంటే, 1000 నెలలతో సమానమైంది అల్లా. 1000 నెలల కంటే శ్రేష్టమైనది. ఎన్ని నెలలు ఆయనకే తెలుసు. ఎందుకంటే సర్వోన్నతమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు ఆయన. ఆయన తెలిపితే తప్ప ఏ ఒక్క విషయం ఎవరికి తెలియదు, దైవదూతలతో సహా. మరి అంతటి ఘనమైనటువంటి రాత్రి 83 సంవత్సరాల 4 నెలలకు సమానమైనటువంటి ఆ ఘనమైన రాత్రిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లౌహే మహ్ఫూజ్ నుండి బైతుల్ మామూర్ కి మొదటి ఆకాశం మీద ఎక్కడైతే కాబా ఉందో అదే సరిహద్దులో మొదటి 23 సంవత్సరాల కాలంలో ఖురాన్ గ్రంథం ఈ భూమి మీదకు వచ్చింది. మరి 83 సంవత్సరాలకు సమానమైనటువంటి ఆ ఘనమైన రాత్రిని ఎలా ఈ రోజు మనుషులు అవలంబిస్తున్నారు? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ ఘనమైనటువంటి రాత్రిని మీరు రంజాన్ మాసపు చివరి దశకంలో 21, 23, 25, 27, 29 రాత్రుల యందు అన్వేషణ చేయండి. ఒక్క రాత్రి ఎక్కడా లేదు. ఎన్ని హదీసులైతే వచ్చాయో అన్ని రాత్రులు 21, 23, 25, 27, 29 5 రాత్రులలో. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆఖరి చివరి దశకంలో ఏతేకాఫ్ని పాటించేవారు. తనతో పాటు తన భార్య బిడ్డల్ని కూడా విస్తృతంగా ఆరాధన కోసం ఉసుగొల్పేటువంటి వారు. 5 రాత్రులు ఆరాధన. లైలతుల్ ఖద్ర్లో ఏం చేయాలి? నఫిల్ ఆరాధన చేయాలి. లైలతుల్ ఖద్ర్లో ఏం చేయాలి? దువా చేస్తూ ఉండాలి, జిక్ర్ చేస్తూ ఉండాలి, లేదా ఖురాన్ పారాయణం చేస్తూ ఉండాలి. సుదీర్ఘమైన బయాన్లు కూడా వద్దు అంటున్నారు సలఫ్ విద్వాంసులు. బయాన్లే వద్దు అంటే లైలతుల్ ఖద్ర్ వచ్చిందంటే పాపం డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా నిద్రాకులకు పట్టదు. ఎందుకంటే సైలెన్సర్లు పీకేసేసి అంత సౌండ్తో ఇరుగు పొరుగు వారిని అద్దాలు పలకొట్టేసాం, పందాలు పెట్టుకోవటం, లేకపోతే బయట ఉండి ఏదో ముచ్చట్లు చెప్పుకుంటే వారికి లైలతుల్ ఖద్ర్ యొక్క భాగ్యము ప్రాప్తించద్దు. లైలతుల్ ఖద్ర్ని నువ్వు పొందాలి అనుకుంటే, ఎందుకంటే తక్కువ ఆయుష్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నా ఉమ్మతి యొక్క ఆయుష్ తక్కువ. బనీ ఇశ్రాయేల్ కాలంలో ఒక వ్యక్తి గుర్రం మీద 1000 సంవత్సరాలు దైవ మార్గంలో కృషి చేస్తూ ఉన్నాడు అన్నారు. అంటే దైవ మార్గంలోనే 1000 సంవత్సరాలు ఉన్నాడంటే అతను ఎన్ని సంవత్సరాలు బతుకుండాలి? పూర్వకాలంలో ఎక్కువ రోజులు బతికేటువంటి వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఉండేవాళ్ళు. మనం కూడా చెప్పుకోండి, మా తాతలకు 100 సంవత్సరాలండి అని. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నా ఉమ్మతి యొక్క ఆయుష్ అసర్ నుంచి మగ్రిబ్ దాకా అన్నారు. బనీ ఇశ్రాయేల్ ఏమో ఫజర్ నుంచి జోహర్ దాకా, ఈసా అలైహిస్సలాం వారి కాలంలోనేమో జోహర్ నుంచి అసర్ దాకా. నా ఉమ్మతి యొక్క వయసు మట్టికి అసర్ నుంచి మగ్రిబ్ దాకా చాలా షార్ట్ పీరియడ్. అందుకే ప్రవక్త గారు కూడా 63 సంవత్సరాలకే లోకాన్ని వీడారు. మరి నా ఉమ్మతి ఇప్పుడు నిజంగా చిన్న పిల్లలు కూడా చచ్చిపోతున్నారు. మొన్న అయితే ఎంతమంది చచ్చిపోయారు, పట్టా టపా టపా రాలిపోయారు. అసలు 50 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, అసలు ఇంతకుముందు ఎవరికో బీపీ అంటే ఎవరికో ఎక్కడో ఒకటి షుగర్. అసలు ఈరోజు కడుపులో పుట్టిన పిల్లగాడితో సహా షుగర్ అని చెప్పేస్తాం. అసలు ప్రతి ఒక్కడి దగ్గర గ్యాస్ ట్రబుల్ అయితే ప్రతి ఒక్కళ్ళకి సర్వసాధారణం అయిపోయింది. మరి అనతి కాలంలో పుణ్యాన్ని సంపాదించుకొని శాశ్వతమైనటువంటి స్వర్గం, పాల కాలువలు, తేనె కాలువలు, మధుపాన కాలువలు, బంగారు కంకణాలు, ఎత్తైన పీఠాలు, ముత్యపు గుడారాలు, యుగాలు వృద్ధాప్యం లేదు, మలమూత్ర విసర్జన లేదు, చీమిడి లేదు, వ్యర్థమైనటువంటి మాటలు లేవు.
ఒక్క దర్వాజా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆ సింహద్వారం వచ్చేసి ఇక్కడ ఈ గడప నుంచి ఆ గడపకి వెళ్ళాలంటే 40 సంవత్సరాల కాలం పడుతుంది అన్న. ఒక్కొక్కడికి భూమి ఆకాశాల అంత విశాలమైనటువంటి స్వర్గాన్ని ఇస్తాను అంటున్నాడు. అమ్మసిబతు మంతదుకులుల్ జన్న, అంత పెద్ద స్వర్గం నీ కూరకుని వచ్చిద్దా? రంజాన్లో చివరి 15 రోజులు 3 రోజులు ఉపవాసం ఉంటే రంజాన్లో బట్టి కనబడెత్తి అంత పెద్దది ఇచ్చేస్తాడు నీకు. కంటిన్యూ, నీ విశ్వాసం కరెక్ట్గా ఉండాలి. మన్ సామ రమదాన ఈమానన్ వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తకద్దం మిన్ దంబి. ఎవడైతే రమదాను మాసంలో సంపూర్ణమైన విశ్వాసంతో అల్లా తప్ప ఈ లోకంలో మరో ఆరాధ్యుడు లేడు, ఆయనే నా స్వామి, ఆయనే నా యజమాని, ఆయనే నా రక్షకుడు, లాభమైన నష్టమైన కలిమైన లేమైన ఆయన తరపు నుంచే ప్రాప్తిస్తుంది, ఆయనే నా స్వామి అని విశ్వాసం ఉండి మన్ సామ రమదాన ఈమానన్ వ ఇహ్తిసాబన్, పూర్తి పుణ్య సంకల్పంతో ఎవరైతే ఉపవాసం ఉంటాడో గుఫిర లహు మా తకద్దం మిన్ దంబి, గతించిన జీవితపు పాపాలన్నీ క్షమించబడతాయి. మరి ఆ విశ్వాసం ఎక్కడ? లైలతుల్ ఖదర్లో ఏ విధంగా జరుగుతుంది ఈ సమాజంలో? ఏదో బడి రాత్రి అని చెప్పేసి 27వ రాత్రి మేలుకుని ఉంటే పుణ్యం ఒక్కటి ప్రాప్తించదు. 5 రాత్రుల యందు ఇంకా మీకు ఆ సంకల్పం ఉంటే ఎతేకా పాటించండి ఇన్షాల్లా. అప్పుడు ఈ పుణ్య ఫలాలను మనం పొందుకోగలుగుతాము. లేదు ఏదో కులాచారంగా వస్తున్నాము, మన ఖురాన్ చదివే టైం లేదు, మాకు అల్లాతో ఇస్తిగ్ఫార్ చేసేటువంటి సమయం లేదు, తింటున్నాము ఉంటున్నాము ఇంకంతే, మళ్ళీ రంజాన్లోనే మళ్ళీ వస్తాము, అప్పటిదాకా మళ్ళీ మసీదు నిండదు, ఉపయోగం లేదు సోదరులారా. మనం రక్షించబడాలి. యా అయ్యుహల్లదీన ఆమనూ అన్ఫుసకుం వఅహ్లీకుం నారా, విశ్వాసులారా మీరు రక్షించుకోండి, మీ కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోండి. ఈరోజు ఎంతమంది మన ఇళ్లలో మన స్త్రీలు నమాజ్ చదవట్లేదు. ట్యూషన్కి బాబు తెలుస్తాము, ఏంట్రా నువ్వు అసలు నమాజ్ చదివావా అని అడుగుతున్నామా? అడగ, మనకు అవసరం లేదు, ఎందుకంటే వాడిని చదువుతాడులేండి తర్వాత, ఇప్పుడు కుర్రోడు కదా. ఇప్పుడు పిల్లలకు బాగోకపోతే డాక్టర్ గారు పర్వాలేదండి, ఎంతైనా పర్వాలేదు, నా పిల్లగాడికి చూపించండి, నా పిల్లగాడికి కావాలండి, ఎంతైనా పర్వాలేదు. రేపు నీ పిల్లగాడు శాశ్వతమైనటువంటి నరకాగ్నికి ఆహుతైపోతాడు నీ కళ్ళ ముందే. మరి ఎంతవరకు దాని గురించి నీవు చర్యలు తీసుకుంటా ఉన్నావు? ఎంతమంది ఈరోజు చాలా మంది ఇండ్లలో 80% చెప్తున్నాను, లేదు 90% కూడా అవ్వచ్చు, ఇంట్లో స్త్రీలు నమాజువి కాదు, పిల్లలు నమాజ్ చదవట్లేదు. మనలేమో పెద్ద పెద్ద బుజుర్గులు అనుకుంటున్నారు సమాజంలో. మనం సమాజం కోసమో, కులం కోసమో, గౌరవం కోసమో, హోదా కోసమో, ఒక స్వార్థం కోసమో చేస్తా ఉండం తప్ప మనలో అలాంటి ఆలోచనలు రావడం లేదు. దావతును విడిచిపెట్టేశాము. ప్రజలకు తెలియజెప్పాలి, ప్రజల్ని రక్షించాలి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను అగ్నిగుండం కాలిపోతున్నారు, ప్రజలందరూ కూడా నరకానికి ఆ విధంగా ఆహుతైపోతున్నారు, మనకు మటుకి కడుపులో నీళ్లు కదలకుండా ఉండాలి. ఏ సందేశం అందజేద్దాము, ప్రజల్ని రక్షిద్దామనేటువంటి ఆలోచన మనలో లేదు. అందువల్ల ఈరోజు అనేక రకాలైనటువంటి అపోహలు, అపార్థాలతో మన ఉనికే ప్రశ్నార్థమైంది. మనం సందేశాన్ని అంటే దావత్ని విడిచిపెట్టాం కాబట్టి. కనుక సోదరులారా, ఎన్నో విషయాలు ఉన్నాయి. జుమాని కూడా ప్రొలాంగ్ చేయడం అంత ధర్మసమ్మతం కాదు. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లా ఏదైతే మా తప్పులు, దోషాలు, లోపాలు ఉన్నాయో వాటన్నింటినీ క్షమించు. వల్ల ఈ పవిత్రమైనటువంటి రమదాన్ మాసంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించి, పూర్తి విశ్వాసంతో, పుణ్య సంకల్పంతో ఈ ఉపవాసాలు ఉండే భాగ్యాన్ని, నమాజులు ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా మమ్మల్ని షిరిక్ నుంచి, బిదాతుల నుంచి కాపాడు. వల్ల మేమందరం కూడా సంపూర్ణంగా నీ ప్రవక్త విధానం ప్రకారం ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. అల్లా నీ గ్రంథంతో అనుబంధాన్ని పెంచుకొని, నీ గ్రంథాన్ని అర్థంతో చదివి ఆచరించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు. అల్లా ఈరోజు మాలో ఏ దోషాలు అయితే ఉన్నాయి, ఉపవాసంలో భార్య బిడ్డల్ని కాపాడు, మమ్మల్ని అందరినీ సమాధియాత నుండి కాపాడు. అల్లా పులిసిరాతని క్షణికి మీద వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించు. వల్ల మేమందరం కూడా అతి భయంకరమైనటువంటి ఆ నరకాగ్ని గుండం నుండి సమస్త విశ్వాసులను, ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కాపాడు. అల్లా అందరి పాపాలని క్షమించు. అల్లా ప్రేమానురాగాలను కలుగజేయి. అందరూ ప్రేమపూర్వకంతో, శాంతి సామరస్యాలతో అన్నదమ్ముల వల్ల జీవించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. వల్ల అందరికి ఉన్నతమైనటువంటి నీ ప్రసన్నతను ప్రసాదించు. ఆ స్వర్గంలో ప్రవేశించి అల్లాహ్ని దర్శించుకునే భాగ్యాన్ని సమస్త విశ్వాసులకు, మా కుటుంబ సభ్యులందరికీ ప్రసాదించు. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వ నఫఅనా వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా జవ్వాదుల్ కరీం మల్కుల్ బర్రు రౌఫుర్ రహీమ్ వ రబ్బుల్ ఆలమీన్. ఇన్నల్ హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల